హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ దుర్గా ప్రసాద్. నేను ప్రస్తుతం కర్ణాటక స్టేట్లో ఉన్నాను. ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన వాటిని మీకు వన్ బై వన్ ఎక్స్ప్లోర్ చేస్తాను. అవేమిటో చూద్దాం పదండి. ఈరోజు మన వీడియోలో కర్ణాటకలోని శ్రావణ బెలుగుల ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేయదలిచాను. అసలు ఈ యొక్క శ్రావణ బెలుగుల ఎలా చేరుకోవాలి, ఈ శ్రావణ బెలుగుల యొక్క ప్రత్యేకత ఏమిటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో పొందుపరచటం జరిగింది. వీడియో చివరి వరకు కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ శ్రావణ బెలుగొల జైన మతానికి సంబంధించిన పవిత్ర స్థలం మాత్రమే కాదు, ఇది గొప్ప శిల్పకళా వారసత్వానికి కూడా ఒక ప్రతీకగా నిలిచింది. ఇది బెంగళూరుకు 158 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ శ్రీ గోమటేశ్వర విగ్రహం అనేటువంటిది ఉంటుంది. ఆ విగ్రహంను చూడాలంటే మనం మొత్తం ఇలా 614 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. అలా దాదాపు ఒక అరగంట పాటు మెట్లపై ప్రయాణం చేసిన తర్వాత మేము ఈ శ్రీ గోమటేశ్వర విగ్రహం వద్దకు చేరుకోవటం జరిగింది. శ్రావణ బెలుగులలోని ఈ గోమటేశ్వర విగ్రహంను 981లో గంగ వంశస్థుడైన చాముండరాజుచే దీనిని ఇక్కడ నిర్మించబడటం జరిగింది. ఇదిగో ఫైనల్గా మేము ఈ విగ్రహం దగ్గరకు చేరుకున్నాము. మీకు ఇప్పుడు ఆ విగ్రహంనే చూపిస్తూ ఉన్నాను. ఈ విగ్రహం మొత్తం 57 అడుగుల ఎత్తులో ఒకే గ్రానైట్ శిల నుండి చెక్కబడిన ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిలా విగ్రహం ఇది. దీనినే బాహుబలి విగ్రహం అని కూడా అంటారు. ఇది జైన మతస్థులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా కలదు. అక్కడ ఆల్రెడీ మేము వెళ్ళేసరికే కొంతమంది భక్తులు, టూరిస్టులు అందరూ కూడా అక్కడ చేరుకొని ఉన్నారు. అక్కడ పూజా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. వీక్షించండి. ఈ విగ్రహంను స్ట్రైట్గా వీడియో తీయటానికి వీలు పడకేలా కొంతవరకు క్రాస్గా నేను తీయటం జరిగింది. అంటే ఈ విగ్రహం ఎంత ఎత్తులో ఉందో దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. జైన మత గురువులను తీర్థంకరులు అంటారు. మొత్తం జైన తీర్థంకరులు 24 మంది. అందులో మొదటివారు ఋషభనాథుడు. వీరికి 2 కుమారులు ఉంటారు. మొదటివాడు భరతుడైతే రెండవ వారు గోమటేశ్వరుడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహమే ఆ గోమటేశ్వర విగ్రహం. దీనిని జైన మతం అనుసరించేవారు ప్రధానంగా పూజిస్తూ ఉంటారు. ఇక్కడికి సంవత్సరం పొడవునా సందర్శకులు సందర్శిస్తూనే ఉంటారు. జైన మతములో 24వ తీర్థంకరుడైన వర్ధమానుని మహావీరుని మరణానంతరం జైన మతం శ్వేతంబర మరియు దిగంబర అనే 2 భాగాలుగా విభజించబడింది. దిగంబర అనగా వస్త్రములు ఏమియూ ధరించకుండా ఉండుట అని అర్థం. ఈ శ్రావణ బెలుగులలో గల ఈ గోమటేశ్వర విగ్రహం దిగంబర జైన మతానికి ప్రధాన సూచికగా పేర్కొనబడినది. అందువల్లననే ఇక్కడ గల ఈ విగ్రహం దిగంబర రూపంలో దర్శనమిస్తూ ఉంటోంది. सुभाष नाम देश, मनीष नाम देश, आदिश नाम देश, प्रियांश नाम देश, दस कुटुंब गण स्वाहा. ఇక కొండ పైకి చేరిన తర్వాత క్రిందకి చూస్తే దృశ్యాలు ఇలా మనకు కనిపిస్తూ ఉంటాయి.
ఇక్కడ మహామస్తికాభిషేకం పేరు మీద ప్రతి 12 సంవత్సరములకు ఒకసారి ఫెస్టివల్ను నిర్వహిస్తారు. ఇటీవల 2018లో ఆ ఫెస్టివల్ నిర్వహించటం జరిగింది. మరలా తిరిగి 2030లో ఆ ఫెస్టివల్ జరగనున్నది. ఇది పురాతన మరియు మిశ్రమ జైన సంప్రదాయంలో అంతర్భాగముగా ఉంటుంది. ఇక్కడ జైన మతాచార్యులు, ముఖ్యంగా చంద్రగుప్త మౌర్యరాజు తన జీవితంలో చివరి దశలో ఈ కొండలపై ధ్యానం చేశారని నమ్ముతారు. ఈ శ్రావణ బెలుగుల పురాతన కాలంలో కలవప్ప, కటవప్ర, జైన బద్రిపుర, పల్గల్వప్పు, ధవళతీర్థ మరియు బెలుగోలా వంటి అనేక పేర్లతో పిలువబడింది. ఈ ప్రదేశం దాదాపు 2500 సంవత్సరములుగా దిగంబర జైనమతం యొక్క ప్రముఖ మరియు నిరంతర కేంద్రముగా విరాజిల్లుతోంది. ఈ కొండపై గోమటేశ్వర విగ్రహంతో పాటు అనేక పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ద్రవిడ వాస్తు శిల్పంతో కూడిన అనేక ఆలయాలు కలవు. వీటి నిర్మాణ శైలి సందర్శకులను ఆకట్టుకుంటోంది. ముందుగా మీ హోమ్ టౌన్ నుండి బెంగళూరు చేరుకోండి. అక్కడ నుండి 158 కిలోమీటర్ల దూరంలో గల శ్రావణ బెలుగొలకు రోడ్డు లేదా రైలు మార్గము ద్వారా ఈజీగా చేరుకోవచ్చు. మీరెప్పుడైనా బెంగళూరు వెళితే తప్పనిసరిగా ఈ శ్రావణ బెలుగోలను సందర్శిస్తారు కదూ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.